ఓం 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 గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ వాస్తవ. Last class continuation. Now, after you have mastered this paragraph, you will know whether you have taken your case properly. You will know whether you have something to present to master the likeness of something. అంటే పైన ఏం చెప్పారంటే, అంతకుముందు ఏం చెప్పుకున్నాము, చాలా సిమ్టమ్స్ కేస్ షీట్ లో రాసి ఉన్నా దాంట్లో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ లేకపోవడం వలన వాళ్ళ మాస్టర్ టీచర్ అన్నాడు కేసు సరిగా లేదని. నేను చాలా సిమ్టమ్స్ రాశాను కదా అని చెప్తే, నువ్వు నిజమే చాలా రాశావు కానీ క్యారెక్టరిస్టిక్ అనేది ఏమీ కనిపించలేదు, సో ఇది ప్రాపర్ గా రాయనట్టు అని చెప్పారు కదా. సో ఈ పైన చెప్పబడిన ఎఫారిజం, ఆ పారాగ్రాఫ్ ని మనం బాగా అర్థం చేసుకుంటే అప్పుడు మనము కేసు ప్రాపర్ గా రాయగలుగుతాం. అంటే ఏమేమి ఉండాలి కేసు రాసినప్పుడు, అంటే ఏవి డ్రగ్ కి సిమిలర్ గా ఉండేవి, అంటే ఏవి కన్సిడర్ చేయాలి అనేది మనకి తెలిసినప్పుడు మాత్రమే మనం అలా కరెక్ట్ గా ప్రాపర్ గా తీసుకోగలుగుతాము కేస్ షీట్ అని చెప్తున్నారు. The lack of this knowledge is the cause of non-success with the majority homeopathic physicians. ఈ నాలెడ్జ్ అనేది లేకపోవడం వలన, అంటే కేస్ టేకింగ్ అనేది ప్రాపర్ గా చేయడం లేకపోవడం వలన, ఎందుకు కేస్ టేకింగ్ ప్రాపర్ గా చేయలేకపోవడం, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఏవి ఇంపార్టెంట్ సిమ్టమ్స్ వాటిని దాని మీద పెద్ద అవగాహన లేకపోవడం వలన దానికి రిజల్ట్ ఏమవుతుంది, చాలా మంది హోమియోపతి ఫిజిషియన్స్ సక్సెస్ అనేది ఉండదు దీని కారణంగానే అని చెప్తున్నారు. There are a great many homeopathic physicians that prescribe and tinker a long time with their cases and will ask you what a characteristic is, and if it is someone peculiar thing that guides to a remedy. The idea of a keynote comes to the mind of many. అంటే చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు, చాలా కేసెస్ చాలా టైం స్పెండ్ చేసి రాస్తారు. వాళ్ళు ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ అంటే ఏమిటి అసలు అని అడుగుతారు. అది అంటే అసలు ఆ పెక్యులియర్ థింగ్ దట్ గైడ్స్ టు ఎ రెమెడీ. ఈ ఐడియా అనేది చాలా మందికి ఉండకుండా ఉంటుంది. ఐడియా ఆఫ్ కీనోట్ కమ్స్ టు ది మైండ్ ఆఫ్ మెనీ. ఐ డు నాట్ అంటే ఇప్పుడు డ్రగ్ ని ఇండికేట్ చేసేది, డ్రగ్ వైపు గైడ్ చేసేది అంటే డయేరియా ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ కూడా డ్రగ్ వైపే గైడ్ చేస్తాయి కదా, క్లినికల్ గా మనం క్లినికల్ బేసిస్ మీద మందు వేస్తే. కానీ అక్కడ ఏది క్యారెక్టరిస్టిక్, దేన్ని మనం కన్సిడర్ చేయాలి అనేది తెలియాలి. I do not mean that all or any part of what you have written is useless, but it is necessary to have individualizing characteristics
to enable you to classify that which you have, to perceive the value of symptoms, and if you must settle down to a few remedies to ascertain which of these is more important than another or most important of all. అంటే చాలా సిమ్టమ్స్ రాయడం అనేది చాలా సిమ్టమ్స్ ఒక 5-6 పేజీలు 7-8 పేజీలు రాయడం అనేది కరెక్ట్ కాదు. అంటే రాయాలి. కానీ దాంట్లో ఏవి అవన్నీ నిరుపయోగం అయ్యి ఉండొచ్చు. పైన అదే కదా చెప్పారు. అంటే ఆ ఇండివిడ్యువలైజింగ్ సిమ్టమ్స్, ఆ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అన్నిట్లో వాళ్ళకి కేస్ టేకింగ్ చేసేవాళ్ళు ఆ చెప్పినవన్నీ రాస్తారు. పాంచకర పద్ధతిలో రాస్తారు. కేస్ టేకింగ్ చేసి తీసుకొస్తారు. వాటిల్లో నుంచి ఏవి మనం చూస్ చేసుకోవాలి డ్రగ్ సెలక్షన్‌కి అనేది మనకి తెలియడం చాలా అవసరం. అంటే టు పర్సీవ్ ది వాల్యూ ఆఫ్ సిమ్టమ్స్. ఏ సిమ్టమ్‌కి ఎంత వాల్యూ ఉంది అనేది మనం అది పర్సీవ్ చేయగలగాలి. ఇఫ్ యూ మస్ట్ సెటిల్ డౌన్ టు ఎ ఫ్యూ రెమెడీస్ టు అసర్టైన్ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అనదర్. ఇప్పుడు కొన్ని కేస్ టేకింగ్ మొత్తం చేసి తీసుకొస్తే మనం దాంట్లో కొన్ని క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్‌ని చూస్ చేస్తాం. సెలెక్ట్ చేసుకుంటాం. వాల్యూ ఆఫ్ సిమ్టమ్స్ అని. దాంట్లో వచ్చేటప్పటికేమో ముందు కేస్ మొత్తం చదివితే చాలా డ్రగ్స్ అనిపిస్తాయి. ఈ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ కన్సిడర్ చేస్తే కొన్ని డ్రగ్స్‌లోకి వస్తాయి. ఇంకా తర్వాత ఇంకా వాల్యూ ఆఫ్ సిమ్టమ్స్ ఇంకా ఇంపార్టెన్స్ పెరిగే మనం చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్తే ఏవి ఇంపార్టెంట్ వీటిల్లో ఒకదానికంటే ఇది ఇంపార్టెంట్ అని మనకు తెలుస్తుంది. యూ కెనాట్ ఇండివిడ్యువలైజ్ అన్లెస్ యూ హ్యావ్ దట్ విచ్ క్యారెక్టరైజెస్. ఏది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అనేది నీకు తెలియనంత వరకు ఇండివిడ్యువలైజ్ చెయ్యలేవు. అది మనం ఎక్కడో మిస్ అయ్యామన్నట్టు. అసలు కేస్ టేకింగ్ వస్తే ఆల్మోస్ట్ మీ ట్రీట్మెంట్ వచ్చేసినట్టు. ట్రీట్మెంట్ అంటే ప్రిస్క్రైబ్ చేయడం వచ్చినట్టు. ఫస్ట్ ప్రిస్క్రిప్షన్. మన కేస్ చదువుతూ వెళ్తే ఆఖరికి ఆటోమేటిక్గా డ్రగ్ సజెస్ట్ అయిపోతుంది అక్కడ. అది మనకి చాలా అవసరం. సపోజ్ దట్ యూ హ్యావ్ బీన్ అక్వైంటెడ్ విత్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ మీజిల్స్ ఫర్ ఇన్స్టెన్స్, బట్ అలాంగ్ కమ్స్ వన్ ఆఫ్ విచ్ యూ సే టు యువర్ సెల్ఫ్, దట్ ఈజ్ స్ట్రేంజ్. ఐ నెవర్ సా సచ్ ఎ థింగ్ యాజ్ దట్ బిఫోర్ ఇన్ ఎ కేస్ ఆఫ్ whooping cough. ఇట్ ఈస్ పెక్యులియర్. అంటే కొన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ మీజిల్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే అనిపిస్తుంది ఈ సిమ్టమ్, ఈ ఊపింగ్ కాఫ్ లో ఈ సిమ్టమ్ ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. దట్ ఈస్ పెక్యులియర్, దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏం డ్రగ్ తీసుకుంటారు? బోరాక్స్ తీసుకోండి. దాంట్లో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. ఒకటి చెప్పండి. డౌన్వర్డ్ మోషన్ మేడం. డౌన్వర్డ్ మోషన్. ఈ సిమ్టమ్ బేస్ చేసుకుని బుజ్జి గారు, అఫ్ కోర్స్ మిగతా సిమ్టమ్స్ ఉన్నాయి. బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న ఒక చిన్న పిల్లోని క్యూర్ చేశారండి ఆయన. నేను రిలీజ్ చేయబడిన బుజ్జి గారి కేసెస్ లో ఉంది. అంటే దట్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న డ్రగ్స్ చాలానే ఉన్నాయి. అలా అంటే అన్ని డ్రగ్స్ నుంచి ఒకటి వస్తుంది. మీజిల్స్ తీసుకుని ఇప్పుడు ఏంటి మమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు గవదబిళ్ళలో హవా నడుస్తోంది. ఇప్పుడు విపరీతమైన గవదబిళ్ళల కేసెస్ వస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని కేసెస్ చూసినప్పుడు ఒక కేసు ఒక అమ్మాయి చెప్పింది, అదే లెకసిస్ పెక్యులియర్ సిమ్టమ్ ఉంటుంది కదా, మనం చదువుకున్నాం. సాలిడ్ తింటుంటే హాయిగా ఉంటుంది, లిక్విడ్ అవుతుందని. అలా అలా క్యారెక్టరిస్టిక్ దొరుకుతుంది, వేస్తే తగ్గుతుంది. ఇలా ఉంటుంది. ఆయన చెప్తున్నారు అనమాట. ద పెక్యులియర్ థింగ్ దట్ యు సీ ఇన్ మీజిల్స్, you hesitate, you meditate, and at once recognize it as something individual because it is strange and rare and peculiar. మనం ఎక్కువ తరోగా నెంబర్ ఆఫ్ కేసెస్ చూసినప్పుడు ఒక్కసారిగా మనము ఇక ఇండివిజువలైజ్ చేయగలుగుతాం. ఈ కలర్ వాడికి ఏమిటి డిఫరెన్స్? ఎందుకంటే ఇదిగో ఈ పర్టిక్యులర్ సిమ్టమ్ వల్ల వీడికి క్యాంఫర్ వేసాను, వాడికి ఇంకో డ్రగ్ ఏదో వేసాను, ప్రొడోఫైలం వేసాను. ఇండివిజువలైజ్ చేయగలుగుతాం.
You say, I do not know what remedy has that symptom. Then you commence to search your repertory. ఒకవేళ నీకు ఆ పెక్యులియర్ సిమ్టమ్ ఏ డ్రగ్ దో తెలియలేదు అనుకోండి, then you commence to search your repertory or consult those of more experience, and you find in the repertory or upon consultation that such a medicine has that thing as a strong feature, as a high grade symptom, and it is as peculiar in the remedy as in your patient, though you have never seen it before. అది ఆ పర్టికులర్ సిమ్టమ్, ఆ పెక్యులియర్ సిమ్టమ్ ఏ డ్రగ్ ఉందో మనకు తెలియలేదు అనుకోండి, రిపర్టరీలో చూస్తాం, లేదా మనకంటే మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేస్తాం, రిపర్టరీలో కనుక్కుంటాం, లేదా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు మనకంటే సీనియర్స్, మన బుజ్జి గారు, మాస్టర్ గారు లాంటివి. అప్పుడు మనం ఆ డ్రగ్ చదివితే ఏమవుతుంది, స్ట్రాంగ్ ఫీచర్ అదే ఆ డ్రగ్ కి స్ట్రాంగ్ ఫీచర్, హై గ్రేడ్ సిమ్టమ్ అని తెలుస్తుంది. అంటే ఆ పేషెంట్ కి ఆ మందు వేయడం అనేది పెక్యులియర్ ఇన్ ద రెమెడీ యాజ్ ఇన్ యువర్ పేషెంట్. అంటే పేషెంట్ లో ఎలా అయితే అది పెక్యులియర్ సిమ్టమ్ గా ఉందో, ఆ డ్రగ్ లో కూడా అది పెక్యులియర్. ఇంతకుముందు ఎప్పుడు మనం చూడండి ఆ సిమ్టమ్ ఆ పేషెంట్ లో. You may have seen 100 cases of measles without seeing that very thing. చాలా కేసులు 100 కేసులు చూసి ఉండొచ్చు ఈ విధంగా చూడకుండా. అప్పుడు అన్నారు చూడండి, మెనింజైటిస్ వస్తే ప్రతి వాడికి బెల్డోనా వేసేయమని. అలా వేయకూడదు. అంటే చాలా మందికి బెల్డోనా పడచ్చు. మీకు ఆర్నికి ఆల్రెడీ చెప్పా కదా ఒకసారి, ఆర్నికా పడింది మెనింజైటిస్ కేసులో. అలా ఉంటాయి కొన్ని పెక్యులియర్ థింగ్స్. That peculiar thing that you see in measles relates to the patient, not to the disease. And as the sole duty of the physician is to heal the sick, that peculiar thing will open the whole case to the remedy. అంటే ఆ పెక్యులియర్ థింగ్, ఆ మీజిల్స్ లో ఆ పర్టికులర్ సిమ్టమ్ అనేది దేనికి రిలేట్ చేస్తుంది, పేషెంట్ కి రిలేట్ చేస్తుంది, నాట్ డిసీజ్. డిసీజ్ సిమ్టమ్స్ ఏమిటి, జ్వరము, ఆ ర్యాష్ రావడము, కొంచెం జలుబు ఉండడం, ఫీవరు, ఇవి కామన్ సిమ్టమ్స్. పెక్యులియర్ సిమ్టమ్ ఒకటి ఉంటుంది, ఆ విపరీతమైన దాహం వేసేయడం, లేకపోతే ఇంకోటి. అది మనకి ఇంపార్టెంట్. అంటే ఆ వైద్యుడి యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, హీల్ ద సిక్. ఏ విధంగా హీల్ చేయడం, అక్కడ హీల్ అన్నారు, ట్రీట్ అనలా. ట్రీట్ అంటే క్లినికల్ గా వేసుకోవడం, 4-5 మందులు వేస్తే తగ్గదు వస్తుందా అది. మాస్టర్ గారు అనంతకృష్ణ గారు ట్రీట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ఎవరికైనా, ఆయన ఒక మందు వేస్తారండి అక్యూట్ లో, వెయిట్ చేస్తారు. బుజ్జిగారైనా అంతే, అది అటు తిరిగి తగ్గాల్సిందే, తగ్గి తీరుతుంది. ఎందుకు అంత ఆలోచించి వేస్తారు. చెప్పాను కదా, కాలికి ఒకసారి ఏదో ఇంజురీ అయితే ఎంతకి హీల్ అవ్వకపోతే టిబియా మీద, అంటే మోకాల కింద 2-3 మామూలుగా వేసి హైపర్కం వేసారు, తగ్గలే. అలా ఆక చూస్తూ ఉంటే వాడు చెప్పాడు, ఏంటోనండి రాత్రులు ఎక్కువైపోతుంది నొప్పి అన్నాడు. నైట్ అగ్రవేషన్ అని తకామని ఇంకోటి ఏదో డ్రగ్ వేసేయలేదు ఆయన, కామ్గా ఉన్నారు. పగలేం ఉండదా అన్నారు, పగలేం ఉండదండి, పడుకోగానే మొదలవుతుందండి నొప్పి, తిరుగుతున్నంతసేపు బాగుంటుంది, ఆ రాత్రిపూట కూడా లేచి తిరుగుతుంటే బాగానే ఉంటుందండి అని. అది వేస్ట్ చేసుకుని రోస్టాక్స్ వేస్తే, పుండుకి రోస్టాక్స్ ఏంటండి బాబు అన్నాను నేను. అది రోస్టాక్స్ అయితే మనం ఏం చేస్తాం, ఆ డ్రగ్ రోస్టాక్స్ అయితే మనం ఏం చేస్తాం అన్నారు. తగ్గింది, ఊహించిన విధంగా తగ్గింది, ఆశ్చర్యపోయేలా తగ్గింది. అంటే దట్ ఈస్ పెక్యులియర్ సిమ్టమ్ ఆఫ్ దట్ పేషెంట్ అండ్ రెమెడీ కదా. అక్కడ మనం చూడాల్సింది పేషెంట్ అని చూడాలి తప్ప, అది ఇంజరీ కాబట్టి హైబ్రికం వేసి 200 రోజులు 3 డోసులు 4 డోసులు, అది మనం అలా చేస్తే ఏమవుతుంది, ట్రీట్ చేసినట్టు అవుతుంది. ఇట్స్ నాట్ హీలింగ్, ఇట్స్ నాట్ క్యూర్. అది విషయం, అది తేడా. మీరు ఇది అలవాటు చేసుకుంటే ఫాస్ట్ గానే అవుతుంది పేషెంట్స్ ని చూడటం. మనకు అలవాటు అయిపోయినప్పుడు, డ్రైవింగ్ అలవాటు అయితే మనం ఫాస్ట్ గానే డ్రైవ్ చేయగలుగుతాం కదా, అలాగవుతుంది. When you find that the remedy has that symptom,
along with the other symptoms, you must attach some importance to it. And when there are 2 or 3 of these peculiar symptoms, they form the characteristic features. When you find that the remedy has that, అంటే ఆ పేషెంట్ కి సంబంధించి ఆ పెక్యులియర్ సిమ్టమ్ అనేది ఒకటి ఉంది పేషెంట్ కి, మనం అప్పుడు ఆ డ్రగ్ లో కూడా ఆ సిమ్టమ్ ఉంది కనుక్కుంటాం అలాంగ్ విత్ అదర్ సిమ్టమ్స్, ఆ సిమ్టమ్స్ తో పాటు. అప్పుడు యూ మస్ట్ అటాచ్ సమ్ ఇంపార్టెన్స్ టు ఇట్, ఇది చాలా అవసరం అని మనం తీసుకుంటాం, కన్సిడర్ చేసి. అలాంటి ఒక 2 or 3 పెక్యులియర్ సిమ్టమ్స్ ఉంటాయి, అవే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అవుతాయి. మనకు అసలు ఈకే గారు నిజంగా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టే. ఆ శారీర గుణదీపిక మీరు ఇచ్చిన అన్ని డ్రగ్స్ చదివితే దాంట్లో సో మెనీ కంపారిజన్స్ వస్తాయి. ఓకే, ఆ తర్వాత మనం ఆ విధంగా నోట్స్ రాసుకోవడం వస్తుంది. అప్పుడు మనకి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ తెలుస్తాయి. ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఈకే గారు ఫస్ట్ లో ప్రిఫేస్ లో ఇచ్చారు. ఏమని? కనీసం ఒక 2 or 3 కాన్సెప్ట్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉండాలి మనం క్రానిక్ గా డ్రగ్ వేయాలంటే అని చెప్పి అదే ఆయన చెప్తున్నారు ఇక్కడ. వాట్ వుడ్ యూ థింక్ వుడ్ ఏ కాన్స్టిట్యూట్ ఏ కామన్ సిమ్టమ్? కామన్ సిమ్టమ్ అంటే ఏమనుకుంటున్నావు, అడుగుతున్నారు ఆయన. We shall at once see that the common symptoms are those that appear in all cases of measles that you would expect to find in measles. Common symptoms అంటే కామన్ అక్కడే ఉంది మీనింగ్. మీజిల్స్ ఒక పాని చికెన్ పాక్స్ ఉంది. ఆ చికెన్ పాక్స్ లో అందరికీ వచ్చేటువంటి సిమ్టమ్, అందరికీ ఏమొస్తాయండి? పొక్కులు వస్తాయి, జ్వరం వస్తుంది, ఇంకా ఏమొస్తాయండి? కొంతమందికి జలుబు చేస్తుంది, మంట ఉంటాయి, పొక్కులు. ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. అది we know it would be strange to have measles without any rash. That would be peculiar. మీజిల్స్ లో ర్యాష్ రావడము ఇది కామన్ సిమ్టమ్ కదా. ర్యాష్ లేకుండా మీజిల్స్ రావడం అనేది స్ట్రేంజ్, అది పెక్యులియర్ అవుతుంది అక్కడ. We know that the absence of rash is a striking state of affairs and means trouble and is a peculiar. అంటే ర్యాష్ లేకపోవటం అనేది చాలా స్ట్రైకింగ్ సిమ్టము. అది ఏంటి అంటే అక్కడే కదా సప్రెస్డ్ ఇవి, దానికి మందు వేస్తే అప్పుడు మీది ర్యాష్ అంతా బయటకు వచ్చేస్తుంది. అంటే ఆ ర్యాష్ రాకపోవటం అనేది మెయిన్ సిమ్టమ్ కదా, అన్కామన్ సిమ్టమ్, అది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అక్కడ. అంటే మనకు పెక్యులియర్, ప్రతి వాడికి ర్యాష్ వస్తుందని వీడికి రాలేదు. క్యాంఫర్ లో అదే కదా, ఒక్క మోషన్ అయితే 10 మోషన్ అయినంత నీరసం వస్తుంది, ఒళ్ళంతా చల్లబడిపోతుంది, సింక్ అయిపోతూ ఉంటాడు. అది అలాగా. ఈ ఇంకా ఏంటి, ఇంకా ఉన్నాయి కదా, యాసిడ్ ఫాస్, వీటిలో మోషన్స్ ఎంపర్ ఆఫ్ అవుతాయి, వీక్నెస్ ఉండదు, ఇలాగా ప్రతిదానికి అలా ఉంటుందన్నమాట. ఈ ఐదర్ ఇట్ ఈస్ నాట్ మీజిల్స్ ఆర్ ద absence ఆఫ్ ర్యాష్ ఈజ్ ఎ సీరియస్ స్టేట్. ఒకవేళ ఇది మీజిల్స్ కాకపోతే, ఇట్ ఈస్ నాట్ మీజిల్స్ ఆర్ ద absence ఆఫ్ ర్యాష్, ర్యాష్ లేకపోవడం అనేది సీరియస్ కండిషన్. సపోజ్ ఇట్ ఈస్ ఎ ఫీవర్, ద పేషెంట్ హ్యాస్ ఇంటెన్స్ హీట్, an ordinary fever coming in the afternoon and running through the night with hot hands and feet, high temperature, dry tongue, etc. What would you say concerning the presence or absence of thirst? అయినా చెప్తా, మామూలు ఫీవర్ వచ్చింది, ఒళ్ళంతా వేడిగా ఉంది, మధ్యాహ్నం నుంచి వస్తుంది, రాత్రి రన్నింగ్ త్రూ నైట్ అంతా ఉంటుంది, వేడిగా ఉంటాయి చేతులు పాదాలు, టెంపరేచర్ హైగా ఉంటుంది, నాలుక పొడిగా ఉంటుంది, డ్రై అయిపోతుంది. ఇక్కడ నీకు దాహం ఉండడం ఉండకపోవటం కన్సిడర్ చేస్తే యూ వుడ్ సే ఇట్ ఈస్ ఎ కామన్ ఇఫ్ హీ హాస్ థర్స్ట్. అంతే కదా, జ్వరంగా ఉన్నప్పుడు దాహం వేయటం అనేది కామన్, బికాజ్ ఆల్మోస్ట్ ఎనీబడి హూ హ్యాస్ ఫీవర్ వుడ్ వాంట్ వాటర్. మరి అలాంటప్పుడు బ్రయోనియాకి ఆ సిమ్టమ్ ఎందుకు పెక్యులియర్ అన్నారంటే, బ్రయోనియా వాడు ఒక పెద్ద లోట నీళ్ళు తాగినా మళ్ళీ వెంటనే విత్ ఇన్ 15 minutes హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఇలా తాగుతాడు, అది పెక్యులియర్. ఫీవర్ ఉన్నప్పుడు దానికి రెలవెంట్ గా వాటర్ తాగుతూ మామూలుగా తాగితే ఏం ప్రాబ్లం ఉండదు, అది పెక్యులియర్ అవ్వదు అక్కడ.
మరి ఆర్సనికాల్ వాడు ఏం చేస్తాడు, వీడిలో ఆ లోటా తాగడు, మామూలుగా ఒక గ్లాస్ తాగి ఒక 2 అవర్స్కో ఏమో మళ్ళీ వాటర్ తాగడం చేయడు, మాటికి నోటు జరుపుకుంటూ ఉంటాడు. అది వాడి పెక్యులియర్. ఫాస్ఫరస్ వాడు తాగుతాడు, చల్లటివి కావాలంటాడు, తాగుతాడు, అవి లోపలికి వెళ్ళంగానే వేడెక్కగానే అవి మళ్ళీ మొత్తం బయటికి వచ్చేస్తాయి. అది వాడి పెక్యులియారిటీ. ఇలాగా అంటే ఇక్కడ ఫీవర్ లో దాహం ఉండడం కామన్, లేకపోవడం అనేది అన్కామన్. అదే క్యారెక్టరిస్టిక్ పెక్యులియర్ అవుతుంది. యూ వుడ్ సే నథింగ్ ఈజ్ సో న్యాచురల్ టు పుట్ ఫైర్ అవుట్ with as water, and the absence of thirst in a fever is a strange, rare, uncommon, peculiar, and strange. You would ask yourself at once, is it not strange that he doesn't have thirst with such a high temperature? అంత హై టెంపరేచర్ లో ఉండి వాడికి దాహం వేయకపోవడం అనేది నీకు స్ట్రేంజ్ గా అనిపించటం లేదా? నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో. యూ అట్ వన్స్ స్ట్రైక్ టు ది రెమెడీస్ దట్ ఆర్ థర్స్ట్లెస్. అది అప్పుడు నీకు కొన్ని డ్రగ్స్ తడతాయి థర్స్ట్లెస్. మాకు పట్టించేవాళ్ళు థర్స్ట్లెస్నెస్, ఎపిస్జెల్స్ పల్స్ అని కాలేజ్ డేస్ లో. యూ వుడ్ నాట్ థింక్ ఆఫ్ హంటింగ్ అప్ ఏ రెమెడీ దట్ యాజ్ థర్స్ట్. దాహం ఉందనుకోండి, దానికోసం నువ్వు ఆలోచించేసి మందులు సెలెక్ట్ చేసేయక్కర్లేదు. ఆ బేసిస్ మీద, ఒక్కదాని బేసిస్ మీద. లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్, హీఈస్ టేకింగ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ ఇన్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ అంటే మనం కన్సిడర్ చేయాలి. థర్స్ట్ లేకపోతే కన్సిడర్ చేయాలి. ఇలా అంటే అది ఏది క్యారెక్టరిస్టిక్ అవుతుంది అనేది మనకు ముందు తెలిసి ఉండాలి. ఈ ఎనాటమీ, ఫిజియాలజీ ఇవన్నీ ఎందుకు చదువుకుంటున్నాం మనం బుజ్జిగారి క్లాసెస్ లో? ఆ డిసీజ్ యొక్క సిమ్టమ్. ఇప్పుడు సయాటికా ఉంది, సయాటికా రేపు మనం చదువుకోబోతున్నాం. లెగ్ రైజింగ్ టెస్ట్ చేస్తారు, ఉంటే పెయిన్ వచ్చింది అంటే అది సయాటికా అన్నట్టు. అది మనం అది పెక్యులియర్ అనేసుకోకూడదు, దానికి కామన్ సిమ్టమ్ అది. అలా అప్పుడు మనకి డిసీజెస్ తెలిసినప్పుడు ఏమవుతుంది, ఏది కామన్ తెలుస్తుంది మనకి. అదనమాట విషయం. సో ది absence of striking features of disease constitutes a peculiarity that relates to the patient. అంటే స్ట్రైకింగ్ గా ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఫీచర్స్ లో ఏదైనా యాబ్సెంట్ అయింది అనుకోండి, అది పేషెంట్ కి సంబంధించి పెక్యులియారిటీ అవుతుంది. సరే, ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్పారు. అంటే వ్యాధికి సంబంధించి వ్యాధిలో ఉండాల్సిన సిమ్టమ్ గనక యాబ్సెంట్ అయితే, ఆ యాబ్సెంట్ అవ్వడము అనేది పేషెంట్ కి సంబంధించి పెక్యులియర్ సిమ్టమ్ అని చెప్తున్నారు. Well, then that which is pathognomonic is common because it is common in that disease, but an absence of the pathognomonic characterizes that particular disease in that patient, and therefore means the patient, and in proportion as you have that class of symptoms, just in that proportion you have things that characterize the patient, and the specific remedy for the patient will be the similar. ఏం చెప్తున్నారు? పాథోగ్నోమోనిక్ అంటే జబ్బులో ఉండవలసినటువంటి అంటే సిమ్టమ్. పాథోగ్నోమోనిక్ అంటే జబ్బు యొక్క సిమ్టమ్స్ అన్నమాట. అంటే అలోపతిక్ జబ్బు అంటే మన హోమియోపతిక్ డిసీజ్ కాదు ఇక్కడ మనం చెప్పుకుంటాం. షుగర్ ఉందనుకోండి, పాలియూరియా, పాలిడిప్సియా, పాలిఫేజియా ఉంటుంది. అంటే ఎక్కువ మాటికి ఆకలి వేయటం, మాటికి యూరిన్కి వెళ్ళాల్సి రావటం, మాటికి దాహం వేయటం. ఇది కామన్ సిమ్టమ్ ఆఫ్ దట్ డయాబెటీస్. దట్ ఈస్ పాథోగ్నోమోనిక్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ అంటారు అక్కడ. అది ఎందుకంటే ఆ డిసీజ్, ఆ వ్యాధికి అది కామన్ గా ఉంటాయి ఎవరికైనా, దాన్ని బట్టే ఆ డిసీజ్ ఉందేమో అని డౌట్ చేస్తాం. ఇప్పుడు ఈ పాథోగ్నోమోనిక్ సిమ్టమ్ అనేది లేకపోయింది అనుకోండి, ఉండాల్సిన సిమ్టమ్, ఆ డిసీజ్ కి సంబంధించి ఉండాల్సిన సిమ్టమ్ లేకపోతే, అది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ దట్ పర్టికులర్ పేషెంట్ అవుతుంది. అంటే అప్పుడు అది ఎలా తెలుస్తుంది మనకి, ఏది క్యారెక్టరిస్టిక్ అనేది నీకు ఆ సిమ్టమ్స్ యొక్క వాల్యూ తెలిసినప్పుడే మనకు తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ రెమెడీ అనేది ఆ పేషెంట్ కి సిమిలిమం అవుతుంది. ఎందుకంటే ఆ డ్రగ్ లోనూ అదే క్యారెక్టరిస్టిక్ ఉంటుంది,
ఈ పేషెంట్ లోనూ అదే పెక్యులియర్ గా ఉంది. సో దిస్ ఈజ్ సిమిలర్ టు దట్ రెమెడీ. ఈ పర్సన్ ఈజ్ సిమిలర్, రెమెడీ ఈజ్ సిమిలర్ టు దట్ పర్టికులర్ పర్సన్. ఇట్ ఈజ్ నెసెసరీ టు నో సిక్నెసెస్, not from pathology, not from physical diagnosis, no matter how important these branches are, but by symptoms, the language of nature. అంటే సిక్నెసెస్ గురించి తెలుసుకోవడం అవసరం ఈ వ్యాధుల గురించి. అంటే పెథాలజీ తెలియాల్సిన, పెథాలజీ కాదు, ఫిజికల్ గా డయాగ్నోసిస్ గురించి కాదు. వాట్ నో మ్యాటర్ హౌ ఇంపార్టెంట్ దీస్ బ్రాంచెస్ ఆర్, కానీ బట్ బై సిమ్టమ్స్, వేదనలు వాళ్ళు చెప్పేటువంటి లాంగ్వేజ్, అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ కాదు, బిట్వీన్ ద లైన్స్ మీనింగ్ అది మనకు తెలిసి ఉండాలి. ఏ ట్రూ హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ కెనాట్ బి మేడ్ ఆన్ పెథాలజీ, ఆన్ మార్బిడ్ ఎనాటమీ. నిజమైన హోమియోపతి ప్రిస్క్రిప్షన్, హోమియోపతి డాక్టర్ చేసే ప్రిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? ఈ పెథాలజీ మీద అవ్వదు. ఈ మార్బిడ్ ఎనాటమీ అంటే, ఎనాటమీ అంటే ఏంటంటే హెల్దీగా ఉన్నటువంటి వాటిలో ఉండేటువంటి స్ట్రక్చర్స్ గురించి కదా. ఇది మార్బిడ్ ఎనాటమీ అంటే అనారోగ్యంగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అన్నమాట. దాని మీద మేము ప్రిస్క్రిప్షన్ చెయ్యం, బికాస్ ప్రూవింగ్స్ హ్యావ్ నెవర్ బీన్ పుష్డ్ ఇన్ దట్ డైరెక్షన్. ప్రూవింగ్స్ చేసినప్పుడు ఆ డైరెక్షన్ లో అవి పుష్ చేయబడలేదు. పెథాలజీ గివ్స్ us the results of the disease and not the language of nature appealing to the intelligent. పెథాలజీ ఏమిటి? అది ఆ డిసీజ్, అసలైన డిసీజ్ అయితే లోపల ఇంటర్నల్ గా ఇన్విజిబుల్ గా ఉంది, అది రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్ ని ఇస్తుంది. అంటే ఊరే వీడికి జబ్బు ఉందిరా, ఈ వాడికి ఏదో లోపల డిజార్డర్ అయింది అని తెలియజేస్తుంది రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్. అది మనం అది అర్థం చేసుకోగలుగుతాం, అంటే అప్పీల్ చేసుకోవటం అనమాట. ఈ సిమ్టమ్స్ ద్వారా వీడికి ఏదో ఉంది అని ఆ వేదనలు ఆ బాడీ వాడికి చెప్తుంది అనమాట మనకి. నాయన నాకు ఇక్కడ ఇదిగో మోషన్ అవ్వట్లేదు, ఏదో ఉంది నాలో డిజార్డర్ చూడు అని ఈ మోషన్ అవ్వకపోవటం అనే దాని ద్వారా అప్పీల్ చేసుకుంటుంది ఒక డాక్టర్. సిమ్టమటాలజీ ఈజ్ ద ట్రూ సబ్జెక్ట్ టు నో. ఎప్పుడైనా కానీ ఈ వేదనలే మనకి నిజంగా అవసరము. No man who is only conversant with morbid anatomy and pathognomonic symptoms can make homeopathic prescriptions. ఓన్లీ ఈ మార్బిడ్ ఎనాటమీ కానీ ఈ జబ్బుకు సంబంధించిన సిమ్టమ్స్, కామన్ సిమ్టమ్స్ బేస్ చేసుకుని ఎవ్వడు కూడా హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్, హోమియోపతి మందులు ఇవ్వడం హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ అవ్వదు. హోమియోపతిక్ లాస్ ప్రకారం ఇస్తేనే అది హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ అవుతుంది అని చెప్పారు కదా అంతకుముందు. అలా ఎవ్వడూ ఇవ్వలేడు ఈ మార్బిడ్ ఎనాటమీ అండ్ పాథోగ్నోమోనిక్ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని. ఇన్ అడిషన్ టు డయాగ్నోస్టిక్ ఎబిలిటీ హీ మస్ట్ హ్యావ్ ఎ పెక్యులియర్ నాలెడ్జ్, దట్ ఈస్ హీ మస్ట్ బి అక్వైంటెడ్ విత్ ది మేనర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్. ఈ డయాగ్నోస్టిక్ ఎబిలిటీ ఉందనుకోండి, అప్పుడు ఇంకా ఏంటి, అతను కొంచెం ఇంకా నాలెడ్జ్, అంటే ఆ పేషెంట్ చెప్పేది ప్రతిదీ దాని ఆ వ్యాధి గురించి మనకి, దాంతో మనకి అక్వైంటెన్స్, పరిచయం ఎక్కువ ఉండడం వల్ల అది ఎక్స్ట్రా నాలెడ్జ్ అవుతుంది అక్కడ. అంటే ఇవన్నీ కామన్ సిమ్టమ్స్, ఇవి కాదు మనం సెలెక్ట్ చేసుకోవాలి, అది అన్కామన్, ఇవి మనకి డ్రగ్ కి అవసరం అవుతుంది అని తెలుస్తుంది. హీ మస్ట్ నో జస్ట్ హౌ ఈచ్ డిసీజ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ లాంగ్వేజ్ అండ్ అపియరెన్స్ ఆన్ సెన్సేషన్స్. అంటే మనం తెలుసుకోగలగాలి ప్రతి వ్యాధి కూడా, అంటే వ్యాధి అంటే హోమియోపతిక్ డిసీజ్, ఇక్కడ ఏ విధంగా తన భాషలో తను ఎలా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది, సెన్సేషన్స్ ఏ విధంగా కనపడుతున్నాయి, ఏ విధంగా మనకి బయటికి చూపిస్తుంది అనేది మనకి తెలిసి ఉండాలి. అది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీస్ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ.